ఫారెన్ హ్యాండ్స్ ఇందులో ఉన్నాయి. బీజేపీకి అగేన్స్ట్ గా వాళ్ళు డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. రాముని పేరు మీద మాత్రమే మా దేవుడు అని చెప్పేసి వీళ్ళు మత కక్షలు ఏవైతున్నాయి అవి సృష్టిస్తున్నారు. సో ఎవరు చేయట్లేదండి దేవుడి పేరు మీద రాజకీయం? కానీ తిప్పి కొడితే 300 కూడా రాలేదు. వీర సావర్కర్ గారు అన్నట్టు నాకు ముగల్స్ అంటే భయం లేదు, బ్రిటిషర్స్ అంటే భయం లేదు, కానీ హిందూ ధర్మం కోసం వ్యతిరేకంగా ఉండే హిందువులు అంటే భయం అని అంటారు కదా, అప్పుడు నిజమవుతుంది అంతే. భారతీయ జనతా పార్టీ అనే ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. ఉంటుందో పోతుందో అనే డౌట్ ఉన్నప్పుడు సైలెంట్ కూర్చోవడం కంటే అగ్రెసివ్ గా పోవడం బెటర్ కదా. అందరూ అదే పార్టీలు ఉంటారా లేకపోతే రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అవుతారా అనేది మనకు తెలియదు. ఇదంతా కేవలం ఎలక్షన్ లో మోదీ గారికి వ్యతిరేకంగా పోరాడాలని వచ్చారు, అందరు కలిసిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే అది కాలేదో ఎవరి కాళ్ళు విడిపోతారు. ఆడ కూర్చుంటారు పార్లమెంట్ లో, బట్ ఎవరికి వాళ్ళకి నేనే సీఎం నేనే పిఎం అని ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారు అనేది అది పెద్ద సందిగ్ధం. నమస్కారం విశ్వాల్ గారు. సో నిన్న వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల మీద మీరు హ్యాపీగా ఉన్నారా? 400 సీట్లు వస్తాయని చెప్పేసి అందరు అన్నారు, చాలా సర్వేలు వచ్చినాయి, కానీ తిప్పి కొడితే 300 కూడా రాలేదు. మీరు హ్యాపీగా ఉన్నారా? లేదు, హ్యాపీగా లేను. కనీసం అంటే ఎందుకు 400 కన్నా 300 కూడా దాటలేదు? అవును. సో అంటే ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారా మీరు బీజేపీ మీద? అది వ్యతిరేకత అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వ్యతిరేకత వస్తే 240 సీట్లు కూడా రావు. ప్లస్ వాళ్ళ ఓట్ షేర్ ఇంకా 1% పెరిగింది. అండ్ ఒకవేళ నిజంగా వాళ్ళకి వ్యతిరేకత ఉంటే నిన్న లోక్సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిశాలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఫామ్ అయింది విత్ కంప్లీట్ మెజారిటీ. అండ్ ఒడిశాలో వాళ్ళకి స్వీప్ కొట్టారు. 1 సీట్ 2 సీట్స్ వచ్చాయి బీజేపీ జనతాలకి, ఇలా 21 లో 19 సీట్స్ వచ్చినట్టున్నాయి. అండ్ అసలు కేరళ అనేది ఇప్పటిదాకా అసలు ఎప్పుడు బీజేపీ అకౌంట్ ఓపెన్ చేయలేదు, అలాంటి చోట ఒక ఎంపీ సీట్ వచ్చింది. అండ్ వాళ్ళ ఓట్ షేర్ ఏం మారలేదు. సో కొన్ని చోట్లలో టాక్టికల్ ఎర్రర్స్ జరుగుండొచ్చు. అండ్ జనరల్ గా ఒక 10 years అయిన తర్వాత ఏ ప్రభుత్వం పైన కూడా ఒక రకమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. బట్ మరీ క్లియర్ మెజారిటీ బీజేపీ కూడా రాకుండా మెజారిటీ కొంచెం తక్కువ పడుతుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో యాక్సెప్ట్ చేయాలి అంతే. సో అంటే ప్రజల వర్డిక్ట్ అది. అంటే ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలని అనుకుంటున్నారు అన్నట్టేనా? అంటే సారీ, బేసికల్లీ చేంజ్ చేయాలి అని అనుకుంటే క్లియర్ మ్యాండేట్ అపోజిషన్ కి ఇచ్చేవాళ్ళు. మనం లాజికల్ గా ఆలోచించాలి, ఎమోషనల్ గా ఆలోచించడం, లాజికల్ గా ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనము ఒక కంపారిజన్ తీసుకుందాం. బీజేపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ తీసుకుంటే వాళ్ళు ఒక సైడ్, ఇండియా అలయన్స్ ఒక సైడ్. సో ఇండియా అలయన్స్ అంటే ఎవరు అంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మిత్రపక్ష టీఎంసీ అన్ని. సో రీజనల్ ఎక్కడెక్కడైతే రీజనల్ స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకున్నారు. సో మెయిన్ అపోజిషన్ ఎవరండి బీజేపీకి జనరల్ గా మనం చూసుకుంటే కాంగ్రెస్. సో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చినాయి? 99 సీట్లు వచ్చినాయి. 199 వచ్చినాయి. బీజేపీకి 242 సీట్స్. అంటే ఎవరి వైపు మొగ్గు చూపించినట్టు 241, 242, అరౌండ్ 240 వచ్చినాయి. సో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపినట్టు అనేది మనకు ఒకసారి చూసుకుంటే మన బీజేపీ వైపే మొగ్గు చూపించారు. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని స్ట్రాటజికల్ తప్పులు జరిగినాయి అనేది ఒకసారి మనం క్రిటికల్ గా చూసుకుంటే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్యలో వాళ్ళు గెలవలేరు. దానికి కారణం ఏంటంటే లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన లల్లు సింగ్ అనే అతను మాకు 400 వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్ తీసేస్తామని అన్నాడు. అది అవసరం లేదు. నిజంగా రిజర్వేషన్ తీసేస్తే ఎందుకు తీసేస్తున్నారు అనే క్లారిటీ ఒకవేళ గెలిచిన తర్వాత మోదీ గారు ఏం చేసినప్పుడు డిమానిటైజేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది అందరికీ, ఎందుకంటే సడన్ గా అది అనౌన్స్ చేసినప్పుడు. కానీ ప్రజలందరూ ఏం నమ్మారంటే లేదు, మోదీ గారు ఏదైనా చేస్తే దేశం కోసం ఆలోచించి చేస్తారని చెప్పి వాళ్ళు సరే అని చెప్పి భరించారు అది. సో మోదీ గారు ఏదైనా చేస్తే వాళ్ళు భరించడానికి, వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. అది వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, ఆపోజిషన్ వాళ్ళకి ఒక ఆయుధం లాగా దొరికింది. అది తీసేస్తారంట, అది తీసేస్తారా అనేసరికి వీళ్ళు కూడా లేదు మేము తీయట్లేదు, మేము ఎందుకు తీస్తామని చెప్పి డిఫెన్సివ్ లోకి వెళ్ళిన ఒక సందర్భం ఉంది. సో 400 పార్ అని ఆయన అనుకున్నది, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తం మంది అరౌండ్ 350 to 400 ఇచ్చారు అందరికి. సో ఏం జరిగింది అని చూస్తే మరి దాని వెనకాల ఏమన్నా, ఇప్పుడు మొన్న రాత్రి రిపబ్లిక్ టీవీ వీడియో ఒకటి రిలీజ్ అయింది అర్నబ్ గోస్వామిది. సో ఫారెన్ హ్యాండ్స్ ఇందులో ఉన్నాయి, బీజేపీకి అగేన్స్ట్ గా వాళ్ళు డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. సో కొన్ని చోట్లలో నిజంగా వాస్తవం. ఎందుకంటే మనం చూస్తే అసలు రాహుల్ గాంధీ తర్వాత తేజస్వి యాదవ్ లేకపోతే అఖిలేష్ యాదవ్ వీళ్ళు అసలు యూకేకి వెళ్ళాల్సిన అవసరం ఉందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఇక్కడ చేయని చర్చ అక్కడ ఏం చేస్తారు? సో వాళ్ళకి ఏమైనా ఫారెన్ హ్యాండ్ ఉందా, ఫారెన్ ఫండింగ్ ఉందా? అండ్ ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. అది ఒకటి లల్లు సింగ్ తప్పు చేసిందంటే, మరి కొన్ని వీడియోస్ లో ఏమో కొంతమంది మా ఇల్లు కొట్టేశారు, మాకు మళ్ళీ పునరావాసం కనిపించలేదు అని చెప్పి కొంతమంది అన్నారు. బట్ అవన్నీ రీజన్స్ నేను అనుకోవట్లేదు. ఏదో జరిగింది, అది ఏంటి అనేది వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరీ సగానికి సగం తగ్గిపోవడం అనేది ఉత్తరప్రదేశ్ లో, అది మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, మహారాష్ట్రలో కానీ ఏదో వీళ్ళు టాక్టికల్ గా వీళ్ళు బ్యాక్ ఫుట్ లో ఆడారా, లేకపోతే వీళ్ళు
నిజాన్ని గ్రహించకుండా చేశారా అనేది కూడా మనకి తెలియదు. బేసిక్గా ఇప్పుడు మన అయోధ్య బీజేపీ వచ్చినప్పటి నుంచి అయోధ్య అనేసి రాముడి పేరు మీద ఏదైతే ఉందో రాజకీయం చేస్తున్నా అని చెప్పేసి అని అందరూ అంటున్నారు. అదే అయోధ్యలో ఈ రోజు ఓడిపోవడం జరిగిపోయింది. సో దేవుని పేరు మీద రాజకీయాలు చేయకండి, బీజేపీ ఇప్పటికైనా మానుకోండి అని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా సమీక్షిస్తారు? గత 50 సంవత్సరాలుగా మనం ఒకవేళ కనుక ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చూస్తుంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు, బీజేపీ వాళ్ళు వస్తే బాబ్రీ మస్జిద్ పైన అయోధ్య రాముడి గుడి కడతారు, బీజేపీ వాళ్ళు వస్తే హిందూ ముస్లిం చేస్తారు. ఇది బీజేపీ వాళ్ళే క్రియేట్ చేసి ఇదంతా కూడా మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు అని నేను చెప్పేది 50 years బ్యాక్ నుంచి మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకుంటే బేసిక్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీరు వామపక్షాలు తీసుకున్నా కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నా వాళ్ళు చేసింది ఏంటి, బీజేపీ వాళ్ళు వస్తే హిందూ ముస్లిం గొడవలు అవుతాయి, వాళ్ళు వస్తే బాబ్రీ మస్జిద్ మీద రామ మందిర్ కడతారు అని చెప్పి చెప్పిండ్రు. మీరు చూస్తే చాలా ఎలక్షన్ వెనకాల చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా మంది అది ఓపెన్ గా చెప్తే అమ్మో వీళ్ళు వస్తే గొడవలు అవుతాయేమో అని ఒక భావనతోటి చేశారు. ఇప్పుడు అట్లా అంటే మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో హమ్ లోగ్ అల్లాకే బందే హే అని చెప్తున్నారు. సో వాళ్ళు వెళ్ళి అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ వీడియో ఒకటి ఉంది, కేరళలో కూర్చొని అసలు మిగతా దేవుళ్ళే కాదు జీసస్ క్రైస్ట్ దేవుడు అని అన్నాడు. సో మరి అది దేవుడి పేరు మీద రాజకీయాలు చేసినట్టు కాదా, దేవుడి పేరు మీద రాజకీయాలు చేసినట్టు కాదా? మరి ఇప్పుడు చాలా మంది 2019 ఎలక్షన్స్ కి ముందు వాటికన్ చర్చ్ నుంచి మెయిల్స్ వస్తే ఇక్కడ మొత్తం చర్చిలలో బీజేపీకి అగేన్స్ట్ గా ఓటేమని చెప్పి ప్రతి ఒక్క ఫాదర్ వాళ్ళు కాల్ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ చర్చ్ లో ఉన్నారు, వాళ్ళ నాతో గొడవబట్టే ఇప్పుడు అందుకే మా అందరికి మోదీ అంటే కోపం, మేమందరం చర్చిలలో ప్రేయర్లు చేసేటప్పుడు ఇట్లా చెప్పినామని నాకు వాళ్ళు కన్ఫెస్ అయ్యిండ్రు నాతోటి. ఓకే, అట్లనే ఈసారి కొంతమంది ఆమె పేరేంటి, మమతా బెనర్జీ కాదు ఆమె ఒక లీడర్ వాళ్ళ డాటర్, ఆమె వచ్చి మీరు ఓట్ జిహాద్ చేయండి అని చెప్పింది. అండ్ చాలా మాస్క్స్ లో చెప్పారు మీరు మోదీకి అగేన్స్ట్ గా ఓట్ వేయండి. మనం పర్సెంటేజ్ ఆఫ్ ముస్లిం ఓటింగ్ చూసుకుంటే మోర్ దాన్ 85 to 90% ఓటింగ్ వన్ సైడెడ్ అయిపోయింది. సో మరి ఎవరి మతం పేరు మీద ఎవరి దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్నారు? ఓకే, దేవుడి పేరు మీద రాజకీయం చేయడం కరెక్ట్ కాదని అనుకుందాం. ఇప్పుడు మనకి పవిత్ర క్షేత్రం ఏంటండి తెలంగాణలో? ఫర్ ఎగ్జాంపుల్ పవిత్ర క్షేత్రం ఏంటి? తీర్థక్షేత్రం. యాదాద్రి వాళ్ళు రీమోడల్ చేశారు కదా, తిరుమల, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ చేశారు. సో ఒక 500 సంవత్సరాల పాటు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని తొక్కేసి మీకు చాలా పవిత్రంగా భావించి ఒక స్థలాన్ని కబ్జా చేసేసుకొని మీకు ఇది దొరకనివ్వము అని ఛాలెంజ్లు చేసి ఇన్ని చేసిన తర్వాత ఒక్క వ్యక్తి ఒక రక్తపు చుక్క కూడా రాలకుండా మన కోసం ఒక తీర్పు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అంటారు. చిన్న గుడి కట్టిస్తేనే ఒక ఫ్లెక్సీ పెట్టుకొని ఈ గుడి మేము డొనేట్ చేసినాం, ఈ గుడి మా వల్ల అయిందని చెప్పేసి వినాయక చవితికి ఫ్లెక్సీలు పెట్టుకున్న వాళ్ళు మరి అవి రాజకీయాలు కావా అండి? అవి రాజకీయాలు కాదా? ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు చూద్దాం, అందరికంటే పెద్ద హిందువులు నేను యాగాలు చేసిన మిగతా చేసిన వీళ్ళందరూ హిందువులు కాదు బొందుగాలు అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. మరి ఆ దేవుడి పేరు మీద రాజకీయం చేసినట్టు కాదా? అవునా కదా? మరి హిందుత్వం వేరు హిందూవాది వేరు అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడినారు. 2019లో మొత్తం మంది గుళ్ళకు పోయినరు, ఆ తర్వాత అందరూ కాశీ విశ్వనాథ గుడికి పోయినరు, ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్కి పోయినరు, ఉజ్జయిన్ లో మహాదేవ్ గుడికి వెళ్ళిండ్రు. సో మీరు చూసుకుంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళ, మేము కూడా హిందువులమే, నేను జన్యధారి బ్రాహ్మణుడు అని అన్నాడు. రాహుల్ గాంధీ చెప్పిండా నేను జన్యం వేసుకున్న బ్రాహ్మణుడిని అని చెప్పిండు. గుడికి పోతుండ్రు, అన్ని చేస్తున్నారు. ఆమె మమతా బెనర్జీ పోయింది కాళీమాత గుడికి పోయి నేను కాదా అని చెప్పి. సో ఎవరు చేయట్లేదండి దేవుడి పేరు మీద రాజకీయం? ఎవడని చేయకుండా ఎవరైనా ఉన్నారా? దాన్ని దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్నారు అనే దానికంటే కూడా మీ అందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఒక ప్రతీకని నేను తీసుకొచ్చాను మీకోసం అని చెప్పుకోవడంలో తప్పేముంది అంట. నేను తప్పేముంది దానిలో? తప్పు లేదు కదా దాంట్లో, తీసుకొస్తే తప్పేముంది? రాముడు అందరి దేవుడు కదా, కానీ బీజేపీ మాత్రం రాముడు మావాడు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని, రాముడి పేరు మీద మాత్రమే మా దేవుడు అని చెప్పేసి వీళ్ళు మత కక్షలు ఏవైతున్నారో సృష్టిస్తున్నారు. ఓకే, కేవలం దాని మీద రాజకీయం చేస్తున్నారు. దీన్ని మేము విధంగా సమర్థిస్తాం. నేను రీసెంట్ గా ఇట్లనే ఒక వామపక్షం వ్యక్తితోటి నాకు ఇదే డిస్కషన్ అయిందండి. అయినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే అందరి మాకు ఏ దేవుడైనా ఒకటే, మేము దేవుడు లేదనే ప్రచారం చేస్తాం అందరికీ అని అన్నారు. సరే భయ్య సూపర్, మరి మీరు ఎప్పుడన్నా ఓల్డ్ సిటీలో పోయి దేవుడు లేడని ప్రచారం చేసిండ్రా అని అడిగింది. వాళ్ళు చేసిండ్రా నాకు తెలియదు. ఒకసారి చేసిన ఏదో ఇన్సిడెంట్ ఉంది, రాళ్లతో కొట్టి పంపించారు వాళ్ళని. సో నేను అడిగేది ఏంటంటే వామపక్షాలు రాముడు అసలు రాముడు కృష్ణుడు వాళ్ళకి అసలు ఎగ్జిస్టే కాదు కదండి. మీరున్నారు, మీరు మనిషి కాదు అని నేను అన్నా. ఓకే, మీరు మనిషి కాదు అని నేను అన్న తర్వాత మీరు మనిషి అని నమ్మే వాళ్ళు వస్తే నేనయ్యా ఆయన మనిషి అని చెప్పింది, మీరు మనిషి కాదన్న నేను మనిషి అని చెప్పినా అని అంటారు. అట్లాంటిది 24 మంది అడ్వకేట్లను పెట్టి అసలు రామ మందిర్ కట్టించకూడదని చెప్పి వాళ్ళు చేసిండ్రు. 50 సంవత్సరాల నుంచి అది పెండింగ్ పెట్టారు కదా, 50 సంవత్సరాల నుంచి అది పెండింగ్ పెట్టారు కదా. తీర్పు రానియకుండా ఆపింది ఎవరు? మరి వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉన్న వాళ్ళు చేయలేరు, అసలు వాళ్ళ సైడ్ నుంచి ఇనిషియేటివ్ లేదు. పోనీ వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చాక కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు మరి 24 మంది అడ్వకేట్లని
ఎందుకు అపాయింట్ చేసిండ్రు వాళ్ళు మరి? రాముడు దేవుడు కాదు అని వాళ్ళు అన్నారు కదా మరి. రామసేతు అబద్ధం అని డిఎంకే వాళ్ళు అంటారు, సనాతన ధర్మం ఎలిమినేట్ చేసేస్తామని ఒకళ్ళు అంటారు. అవన్నీ ప్రాబ్లమ్స్ కావు. రాముడు మావాడు అని బీజేపీ వాడు ఎప్పుడన్నాడు ఒకసారి చెప్పండి నాకు. ఒక వీడియో చూపించండి మీరు, రాముడు మావాడు అని. రాముడు హిందువుల దేవుడు అని అంటారు. రాముడు హిందువుల దేవుడు, రామ మందిరిని వాళ్ళు తీసుకొచ్చారు. మరి అది నిజం కదా? అది నిజమే కదా మరి. రామ మందిర్ ప్రతిష్టాపన రోజు నల్లబట్టలు వేసుకపోయి చేసింది ఎవరు? ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు ప్లాకార్డ్స్ పట్టుకొని పోయింది ఏంది? వి డోంట్ వాంట్ రామ మందిర్, వి డోంట్ వాంట్ రామ మందిర్ అని చెప్పి ఎవరన్నారు? అసలు ఫార్మర్స్ ప్రొటెస్ట్ కి రామ మందిర్కి సంబంధం ఏందండి? సిఏ ప్రొటెస్ట్లకి రామ మందిర్కి సంబంధం ఏందండి? యాంటీ సిఏ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా రామ మందిర్. అంటే రామ మందిర్ మీద ఏడుపా, హిందువులందరూ ఒకటవుతున్నారని ఏడుపా, లేకపోతే నిజం అందరికీ తెలిసిపోతుందని భయమా? ఇందులో ఏది అనేది ఎవరైతే ఈ ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఒకసారి. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కానీ రాముడు మా దేవుడు అని అన్నారు. అదే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటారు. దేవుడు ఎవరి వాళ్ళు కాదు. అండ్ చాలా క్లియర్ గా ప్రతి మీటింగ్ లో మోదీ గారు 140 మంది భారతీయులు నా కుటుంబ సభ్యులు, నాకు అమ్మ కూడా లేదు, మీరే నా కుటుంబ సభ్యులు. 140 కోట్ల మంది భారతీయులు కాదు, 140 కోట్ల మంది భారతీయుల కోసం నేను పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. ఆయన అదే చేస్తున్నారు. ఆయన గెలిపించినా గెలిపించకపోయినా తమిళనాడు, కేరళలో వాళ్ళ ఓటు క్లియర్ గా వాళ్ళు ఎప్పుడు మెజారిటీ మ్యాండేట్ లేకపోయినా అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు అక్కడ చేస్తున్నారు. మనం నిన్న వచ్చినట్టు ఎలక్షన్ చూసుకున్నట్టయితే మిత్రపక్షాలతోటి ఎన్డీఏ కూటమి అనేది 292 మెజారిటీ తోటి ఉంది. అది మోడీ వేవ్ లా గత 10 సంవత్సరాల నుంచి మోడీ వేవ్ నడుస్తుంది. మోడీ వేవ్ లా అసలు రాహుల్ గాంధీ అంటే అసలు వేవే లేదు. అసలు రాహుల్ గాంధీకి సీట్స్ చాలా పోతారు అనుకున్నారు, కానీ దగ్గర 240+ సీట్స్ వచ్చింది. అంటే దీని మీద ఏ విధంగా సమర్థిస్తారు? అంటే ఇది ఒకవేళ ఇది ఎన్డీఏకి వ్యతిరేకత వచ్చిందన్నట్టే అని. సరే, మనము కొద్దిసేపు బీజేపీ అండ్ యాంటీ బీజేపీ డిస్కషన్ మానేసి ఒక సామాన్య ఓటర్ గా నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక యుద్ధానికి వెళ్తాం. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ గాని, ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని ఒక యుద్ధానికి వెళ్ళారు. డైరెక్ట్ గా ముఘల్స్ తోటి ఫైటింగ్ అయినప్పుడు వీళ్ళు గెలుస్తారు. ఎప్పుడైతే ఈయన మీద కుళ్ళుండి ఈయన ఎట్లాగైనా గెలవకూడదు అనేటప్పటికీ 10 మంది కలుస్తారు. ఓకే, వీళ్ళ దగ్గర 1000 మంది సైన్యం ఉన్నారు, వీళ్ళ దగ్గర 1000 మంది సైన్యం ఉన్నారు. ఇది 1000 వర్సెస్ 1000. ఇక్కడ ఒక 1000 అందరు కలిసి అక్కడ 10,000 వర్సెస్ 1000 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. సో మీరు ఎగ్జాంపుల్ కి చూసుకుంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ఈ టైం ఎలక్షన్స్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఇండియా అలయన్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ నుంచి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. 1 year బ్యాక్ అనౌన్స్ చేశారు, మేము అందరం కానీ సెటిల్ అయినా మోదీని ఎదుర్కొంటాం ఈసారి అని చెప్పారు. లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ మినిట్ అలయన్స్ కుదుర్చుకున్నారు. వాళ్ళకి గొడవలు ఉండి ఏది సరిగ్గా లేక ఆ టైంలో లేదు. సో అప్పుడు ఏమైందంటే ఓట్స్ స్ప్లిట్ అయినాయి. ఈసారి ఏమైంది? కన్సాలిడేటెడ్ ఓట్స్ పడ్డాయి. మీరు ఇక్కడ చూసుకుంటే బీజేపీకి పడిన ఓట్స్ వాళ్ళకి పడ్డాయి. ఏదైతే ఇద్దరికి కలిపి ఉందో అది కామన్ క్యాండిడేట్ ని వాళ్ళు నిలబెట్టినప్పుడు 2 పార్టీల ఓటు ఒకళ్ళకి పడితే ఏమైతుంది? అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి మెజారిటీ తగ్గుతుంది. చాలా చోట్లలో అది డిఫరెన్స్, అంతే డిఫరెన్స్. అండ్ ప్లస్ మనం ప్రాక్టికల్ గా నిజాలు మాట్లాడుకోవాలంటే 90% ముస్లిం ఓట్స్ మొత్తం బీఎస్పీకి కానీ ఎంఐఎంకి కానీ ఇలాంటి వాడా ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒకటే డిసైడ్ చేసుకుంది అంటే కాంగ్రెస్ ఎక్కడైతే నిలబడుతుందో, కాంగ్రెస్ అలయన్స్ ఎక్కడైతే నిలబడతారో సోలోగా వాళ్ళకి ఓటేద్దాం అని వాళ్ళు డిసైడ్ చేసుకుని వేశారు. మన దగ్గర ఏముందంటే రకరకాల సబ్ డివిజన్ ఆఫ్ క్యాస్ట్లతోటి ఓటేశారు. మా ఓటు నిలబడ్డాడు అని వేశారు. సో అదొక పెద్ద మైనసే. వీర సావర్కర్ గారు అన్నట్టు నాకు ముగల్స్ అంటే భయం లేదు, బ్రిటిషర్స్ అంటే భయం లేదు, కానీ హిందూ ధర్మం కోసం వ్యతిరేకంగా ఉండే హిందువులు అంటే భయం అని అంటారు కదా. ఆల్మోస్ట్ ఒక 70, 80, 100 years బ్యాక్ వీళ్ళు మాట్లాడినవి ఇప్పుడు నిజం అవుతుంది అంతే. ఇప్పుడు మిత్రపక్షాలతోటి కూటమి ఉంది కదా, ఇప్పుడు 5 సంవత్సరాలు మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతారు అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఏ ఒక్క మిత్రపక్షం బయటకు వచ్చినా కూడా మోడీకి కొంచెం ప్రమాదం ఎదురే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా? ఆ నమ్మకం మీకుందా? బీజేపీ భారతీయ జనతా పార్టీ అనే ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. అది మోదీ గారే ఉంటారు అంటే అది వయసు రీత్యా ఒకవేళ కనుక వాళ్ళకి 75 years ఒక రూల్ ఉంది. ఓకే, ఆ 75 వినండి ఒకసారి. మీరు అడిగిన క్వశ్చన్ నేను సమాధానం 75 years రూల్ ఉంది వాళ్ళకి. 75 years వచ్చాక ఒకవేళ వాళ్ళ పదవిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు పక్కకు జరగాలి. దాని నుంచి ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అది రూల్ పెట్టుకున్నారు, వీళ్ళే పెట్టుకున్నారు. ఆ రూల్ కనుక అప్లై చేస్తే నాకు తెలియదు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా 5 years ఉంటారు. రీజన్ ఏంటో నేను చెప్తాను మీకు. రీజన్ ఏంటో పదవి అయితే ఉంటారంటారా? 100% మిత్రపక్షాలు అయితే ఏ పక్కకు రావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే చెప్తా. తెలుగుదేశం పార్టీ, జేడీయూ వీళ్ళు మేజర్ కాంట్రిబ్యూటర్స్. వీళ్ళకి 16 సీట్లు. ఆంధ్ర టీడీపీ కూడా అదే చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ కలిసి పోరాడారు అక్కడ.
సో వాళ్ళకి ఎన్ని సీట్స్ వచ్చినాయి మొత్తం అక్కడ 21 ఐ థింక్. 21 వాళ్ళకి 4 వైఎస్ఆర్సీపీ, జేడీయూకి 14 సీట్స్. 14 సీట్స్ ఉన్నాయి. సో 21 నుంచి బీజేపీకి వచ్చిన 4 సీట్స్ కదా, 3 సీట్స్ 3 or 4 సీట్స్ పక్కన తీస్తే 17 సీట్స్ వాళ్ళకు ఉన్నాయి, 14 సీట్స్ వీళ్ళకు ఉన్నాయి, అంటే 31 సీట్స్. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 242. సో ఈ 31 సీట్స్ యాడ్ చేస్తే వాళ్ళకి మెజారిటీ వచ్చేసినట్టే, రైట్? మిగతా పార్టీలు తీసుకుందాం. ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ వాళ్ళవి 2 సీట్లు, ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక 4 ఇండిపెండెంట్ ఉన్నారు, వాళ్ళు మేము మోదీ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో ఓవరాల్ గా తీసుకుంటే జస్ట్ ఇన్ కేస్ వీళ్ళు ఒకవేళ కనుక ప్లేట్ తిప్పినా కూడా, అండ్ మీరు 100% నమ్మగలుగుతారు ఇండియా అలయన్స్ 5 వేలు కలిసి ఉంటారు. 5 వేలు కలిసి ఉంటారు వాళ్ళు ఎవరన్నా చెప్పగలుగుతారా? వాళ్ళు కలిసి ఉంటారా? నమ్మకం ఉందా? లేదు. వాళ్ళు ఏ టైంలో విడిపోవచ్చు వాళ్ళు కూడా. ఎవరు ఎప్పుడు ఎట్లా, ఇది రాజకీయాలండి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినారు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏదైతుందో 272 బీజేపీ అనేది ఇక్కడ టచ్ చేయలేకపోయింది, క్రాస్ చేయలేకపోయింది. సో ఇప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది, మిత్రపక్షాల మీద. ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేసిన మోడీ అంటే ఎప్పుడు భయపడుతూనే ఉండాల్సిందేనా? భయపడాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి అని ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. ఇది సరే, ప్రజల నుంచి వస్తున్న వాదనకి నేను రిటర్న్ ఏంటంటే, మీకు నిజంగా అంత భయం ఉన్నప్పుడు అన్ని చోట్లలో ఎందుకు వాళ్ళకి ఓట్లేసి గెలిపించలేదు? ఎందుకు ఓట్ చేయడానికి ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇప్పుడు మోదీ గారికి వేరే చోట్లలోంచి, అంటే నార్త్ ఏదైతే హిందీ హార్ట్లాండ్ అని అంటారో ఆ నార్త్ లో 35 సీట్లు, దగ్గర 35 సీట్లు ఉత్తరప్రదేశ్ లో తగ్గినాయి, 10 సీట్లు రాజస్థాన్ లో తగ్గినాయి, మహారాష్ట్రలో దగ్గర మోర్ దాన్ 20 సీట్స్ తగ్గినాయి వాళ్ళకి, అంటే అలయన్స్ కి తగ్గితే. సో ఏదైతే ఈ త్రీ స్టేట్స్ ఉన్నాయో మరి వాళ్ళు ఎందుకు ఓటేయలేదు? ఒకవేళ కనుక వాళ్ళు భయపడుతున్నారు అంటే మోదీ గారు భయపడే రకం కాదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే, మీరు లాస్ట్ 2 ఎలక్షన్స్ లో తీసుకుంటే కూడా 272 వచ్చినప్పుడు కానీ 303 వచ్చినప్పుడు కానీ ఎన్డీఏ కూటమికి ఏదైతే రూల్స్ ఉంటాయో వాళ్ళు దాన్ని విస్మరించలేదు. ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో, 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా మిత్రపక్షాలు ఎవరైనా వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆనర్ చేశారు, దాన్ని గౌరవించారు. వాళ్ళు ఏమనుకుంటారంటే క్లియర్ మ్యాండేట్ వచ్చింది కాబట్టి తొక్కేసారి, ఇప్పుడు లేదు కాబట్టి. నో, అది రాంగ్. చాలా 2 సార్లు క్లియర్ మ్యాండేట్ వచ్చిందా? ఫస్ట్ టైం మ్యాండేట్ వచ్చినప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారా? తర్వాత లాస్ట్ టైం కూడా ఐ థింక్ బీహార్ నుంచి ఎవరికి ఒక మినిస్టర్ కి ఇచ్చారు, తర్వాత తమిళనాడు నుంచి ఒక ఆయనకి, వీళ్ళందరికీ మినిస్ట్రీస్ ఇచ్చారు. సో మిత్రపక్షాల ఏదైతే గౌరవించడం అనేది ఉందో బీజేపీ 2 టర్మ్స్ లో చేసింది, ఈ టర్మ్ లో ఒకదానిలో కాదు. అండ్ ఇంకోటి, ఈ టర్మ్ లో ముందే ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నారు, టీడీపీతో కానీ లేకపోతే జేడీయూతో కానీ పెట్టుకున్నారు కదా, ముందే పెట్టుకున్నారు, తర్వాత కాదు కదా పెట్టుకుంది, ముందే పెట్టుకొని ఫైట్ చేసేటప్పుడే వీళ్ళు చేసారు. అండ్ నేనేమంటానంటే, నిజానికి చెప్పాలంటే ఒక రకంగా బీజేపీకి మైనస్ అయింది మహారాష్ట్రలో కూటమి, జేడీయూ కూటమి వల్ల కూడా మైనస్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు సోలోగానే మస్తు సీట్లు వచ్చింది వాళ్ళకి, అండ్ ఈ మహారాష్ట్రలో కూడా సోలోగా వాళ్ళకి మంచి సీట్లు వచ్చినాయి. ఈసారి కూటమిని పెట్టుకోవడం వల్ల, అన్వాంటెడ్ పీపుల్ లోపలికి రావడం వల్ల పెద్దల్లో ఏందిరా ఇది, మనం బీజేపీ కోసం ఓటేస్తే మళ్ళీ వీళ్ళతో జరగడం కంటే వీళ్ళు మళ్ళీ ప్లేట్ మారుస్తారేమో అని ఒక భయంతో, ఒక డ్యువాలిటీ తోటి వాళ్ళు కూడా వద్దులే అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో గతంతో పోలిస్తే గత 10 సంవత్సరాలలో మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా తను సొంతగా వెళ్ళిపోవాల్సింది, ఆయన వ్యూహం ఏదైతే ఉందో వ్యూహ పక్కం వెళ్ళిపోతున్నది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మిత్రపక్షాలను కలుపుకొని వాళ్ళతో డిసైడ్ చేయాల్సిందే కదా. తన సొంతంగా పోయేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు తన సొంతంగా చేసినా కూడా ఇప్పుడు ఏ మిత్రపక్షం బయటకు వచ్చినా తన ప్రమాదాలు పడే ఛాన్సెస్ ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఆయన సొంతంగా పోలేడు కదా అని అంటున్నటువంటి దీన్ని ఏమంటుంది? క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఓకే, ఒక టీమ్ చేజ్ చేస్తుంది, 10 overs లో 100 runs కొట్టాలి. ఓకే, వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ ఉంటారు, అవతల బౌలింగ్ టఫ్ ఉన్నది. ఇప్పుడు సిచ్యువేషన్ గెలుస్తామో ఓడిపోతామో అనే డౌట్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? డిఫెన్స్ ఆడతారా, హిట్టింగ్ పోతారా? ఆబ్వియస్లీ హిట్టింగ్ వెళ్తారు కదా, లాజికల్ గా, రైట్? సో ఉంటుందో పోతుందో అనే డౌట్ ఉన్నప్పుడు సైలెంట్ కూర్చోవడం కంటే అగ్రెసివ్ గా పోవడం బెటర్ కదా. ఓకే, అండ్ నాకు తెలిసిన మోదీ గారు లేకపోతే బీజేపీ అనేది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేది ఒకళ్ళకి భయపడకుండా చేసేది మరీ ఎక్కువ సీట్లు వేరే వాళ్ళ నుంచి కావాలన్నప్పుడు మాత్రమే. ఇక్కడ ఎక్కువ సీట్లు కాదు, 32 సీట్స్. అండ్ యాజ్ ఎట్ నేను చెప్పినట్టుగా ఈ 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఇంకే కూటమిలో వేరే ప్రతిపక్షాల్లో ఉన్న ఉలవలు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారో మనకు తెలియదు. అందరూ అదే పార్టీలు ఉంటారా లేకపోతే రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అవుతారా అనేది మనకు తెలియదు. ఇదంతా కేవలం ఎలక్షన్ లో మోదీ గారికి వ్యతిరేకంగా పోరాడాలని వచ్చారు, అందరు కలిసిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే అది కాలేదో ఎవరి కాళ్ళు విడిపోతారు. ఓకే, విడిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకోవడం పెద్ద ప్రక్రియ. లాజికల్ గా మాట్లాడుతున్నాం. 1 year 1.5 year డౌన్ ద లైన్ అందరూ మళ్ళీ కలిసి ఉంటారా మనకు తెలియదు. ఆడ కూర్చుంటారు పార్లమెంట్ లో, బట్ ఎవరికి వాళ్ళకి నేనే సీఎం నేనే పిఎం అంటున్నప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారు అనేది అది పెద్ద సందిగ్ధం. సో ఫైనల్ గా 5 years అయితే కంటిన్యూ అవుతారు 100%. 75 years నేను అదే కండిషన్స్ అప్లై. 75 years వీళ్ళు జనరల్ గా ఏంటంటే వీళ్ళు పెట్టిన రూల్ ప్రకారం అయితే 5 సంవత్సరాలు కొనసాగుతారు, 100% ఉంటారు వాళ్ళు పదవి ప్రకారం. ఒకవేళ కనుక ఆ రూల్ అప్లై అయితే వీళ్ళు రూల్ ని పాటిస్తాము అని
వీళ్ళు ఎట్లాగో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పాటిస్తారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డిసిప్లిన్ రూల్ పాటిస్తారు కాబట్టి. ఫైనల్ గా ఒక ప్రశ్న, ఇప్పుడు మోడీ సివిల్ కోడ్ కి పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? సివిల్ కోడ్ యూసీసీ ఎస్ ఖచ్చితంగా వెళ్తారు. ఖచ్చితంగా ఒకవేళ మిత్రపక్షాలు వద్దు అంటే వెళ్తారు. వాళ్ళు మిత్రపక్షాలు వద్దని ఒప్పుకుంటారు వాళ్ళు. సో వెళ్తారు అనుకుంటున్నారు. 100% వెళ్తారని అనుకుంటున్నాను. వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ.